హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అనమాట. పొద్దున్నే సండే అనమాట. సండే రోజు పూజ చేసేసుకున్నానండి. కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత పొద్దున సేమియా ఉప్మా వేసుకొని తిన్నామండి. ఆ వీడియో ఏం పెట్టలేదు. మధ్యాహ్నం చికెన్ చేస్తున్నానండి. ఇక్కడ చికెన్ మసాలా ఫ్రై చేస్తున్నానండి. వెల్లుల్లి పేస్టు, తర్వాత చికెన్ ఉప్పు కారం వేసి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేశానండి. ఉప్పు కారం బాగా పట్టుకుంటాయని. ఇక్కడ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేశానండి. అన్ని సువాసన పోయేంత వరకు ఫ్రై చేసి తర్వాత వాటర్ వేసేసాను. చికెన్ టేస్ట్ బాగుందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ పక్కన రైస్ పెట్టేశాను. ఇంకా తర్వాత చపాతీ కోసం గోధుమ పిండి కలిపి పెట్టేశానండి. ఇంకా చపాతీస్ చేస్తున్నాను. మధ్యాహ్నం చికెను, చపాతీ, రైస్ 3 తినేసామండి. కంప్లీట్ అయిపోయింది. ఆదివారం అన్నమాట. సాయంత్రము ఇక నర్సరీకి బయలుదేరానండి. ఇంకా అరటి పండ్లు అందుకు తినేసామండి. చికెను అందుకు తినే తర్వాత డైజెషన్ అన్నం బాగా అరుగుద్దని అరటి పండ్లు కూడా తినేసామండి. తలా ఒకటి తీసుకొని. తర్వాత మార్నింగ్ అన్నమాట. సాయంత్రం దోశపిండి గ్రైండ్ చేసి పెట్టానండి. అది ఉదయానికల్లా బాగా చక్కగా పులిసిందండి. చూడండి ఎంత పైకి వచ్చేసింది. పులిసిన వాసన కూడా బాగా తెలుస్తూ ఉందండి. పొద్దున్నే పిల్లలకు స్కూల్ ఉంది కదా అండి, అందుకే దోశలు వేస్తున్నాను. దోశ వేసేసానండి. ఇంకా దోశలోకి పల్లీ చట్నీ వేసాను అనమాట. పిల్లలు పొద్దున్నే టిఫిన్ చేస్తున్నారు. దోశ పల్లీ చట్నీ అనమాట. తర్వాత బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. రసం అందుకు చేశాను. బెండకాయ ఫ్రై చేశాను. అది ఇంకా పిల్లలకి స్కూల్కి లేట్ అవుతుందని ఇంకా వీడియో చేయలేదండి. బెండకాయ ఫ్రై చేశాను. బెండకాయ ఫ్రై, రసం అండి కంప్లీట్ అయింది. అన్నం అందుకు. ఇంకా సాయంత్రం నర్సరీకి వెళ్ళానండి. చెట్లు పూల మొక్కలు తీసుకొని వద్దామని. గులాబీలు అయితే రంగురంగుల గులాబీలు ఉన్నాయండి. వైట్, రెడ్, పింక్, ఆరెంజ్ కలర్స్ వచ్చినాయండి గులాబీలు. వర్షాలు పడుతున్నాయి కదా అండి, అందుకే గులాబీలు ఎక్కువ తెప్పించినట్లున్నారు నర్సరీ వాళ్ళు. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ చాలా ఉన్నాయండి నర్సరీలో. చూడండి ఇక్కడ కూడా గులాబీలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి గులాబీలు. నర్సరీకి అందము గులాబీలే అనుకుంటానండి. కలర్స్ పూలు వచ్చేసినాయి. చాలా చక్కగా ఉన్నాయండి. ఇక్కడ తొట్లు అందుకు పెట్టేశారు. పూల కుండీలు అనమాట. పూల కుండీలు తీసుకుపోయే వాళ్ళు తీసుకుపోతారనేసి. ఇక్కడ నేను ఇంకా పారిజాతం, మందారం అవన్నీ చూస్తున్నానండి మొక్కలు. నేను పారిజాతం ఒకటి తీసుకున్నానండి. తర్వాత మందారం ఒకటి తీసుకున్నాను. పింకో రెడ్డో మరి తెలియదు. మందారం ఒకటి తీసుకున్నాను. తర్వాత ఒకటి ఎర్రజాజి మొక్క తీసుకున్నానండి. 3 మొక్కలు తీసుకున్నాను. మొత్తము 3 మొక్కలు తీసుకొని ఇంటికి తీసుకొచ్చేసాను అనమాట. ఈ 3 ఇప్పుడు నాటేసేయాలండి. ఇంకా ఇది పారిజాతం మొక్క అనమాట. పారిజాతం పూలు పూస్తాయి. తర్వాత ఇక్కడ ఎర్రజాజి మొక్క, ఇంకోటి మందారం మొక్క అనమాట. మందారం మొక్కకి మొగ్గ కూడా ఉందండి. ఇది రెడ్ కలర్లో ఉంది. అది మరి పింక్ వస్తుందో రెడ్ వస్తుందో మరి తెలియదు కానీ అట్లా ఉంది. ఒంటిరెక్క మందారం అనమాట. ఇవన్నీ కవర్లన్నీ తీసేసి మొక్కలకి ఇంకా ఇప్పుడు పాతాలండి. ఈ మొక్కల్ని కవర్ తీసేసానండి. పాదులు తీసేసాను. ఇంకా పాదులలో ఈ మొక్కలు పెట్టేసి మొక్కలు నాటేశానండి. పాదులు తీసేసి ఇక్కడ పాదులు తీసాను చూడండి. ఇక్కడొకటి ఈ లాస్ట్కి ఒకటి 3 పాదులు తీసానండి. 3 చెట్లు కూడా నాటేశాను. కంప్లీట్ అయినాయి అన్నమాట. తర్వాత ఇంకా నీళ్ళు అందుకు వేసేసాను. వర్షాలు పడుతున్నాయి కదండి, చెట్లు బాగా పాతుకుంటాయని నాటేశాను. ఇంతకుముందు జాజి మల్లె నాటానండి. జాజి అయితే పూలు వస్తున్నాయి. మల్లె అయితే ఇంకా ఏం రాలేదండి. ఇక్కడ నాటానండి ఎర్రజాజి. గన్నేరు కూడా పూలు పూస్తూ ఉన్నాయండి. మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మొక్కలు పాతడం అయిపోయిందండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్ మరి.